నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడి. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థులకు మాట ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విద్యార్థుల కోరిక మేరకు తన సొంత నిధులతో చెప్పిన 10 రోజుల్లోకి 25 కంప్యూటర్లు, దానికి అనుగుణంగా ఫర్నిచర్ ఏర్పాటు చేసిన జనసేనాని. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కళ్యాణం శివ శ్రీనివాస్. చాలా మోడల్ పోలీస్ స్టేషన్ ను 2019కు ముందు టీడీపీ హయాంలో కట్టామని వెల్లడించిన హోంమంత్రి బంగళపూడి అనిత. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు తెలియాలని అన్నారు. స్వతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడిన మహనీయులని కొనియాడారు. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం తర్వాత తలెత్తిన ఉద్యమం చూసి విధిలేని పరిస్థితులు నాటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం అమరజీవి జీవిత విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 మార్చి 16వ తేదీన పొట్టి శ్రీరాములు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని ప్రకటించారు. పొట్టి శ్రీరాముల త్యాగం స్ఫూర్తి శాశ్వతంగా ఉండాలని కుటుంబ సభ్యులను గౌరవించుకుంటున్నామని తెలిపారు. 58 అడుగుల విగ్రహంతో అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నిలుస్తుందంటూ స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములకు గుర్తింపు కోసం పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తేల్చి చెప్పారు. పొట్టి శ్రీరాముల ప్రాణాలు వదిలిన భవనాన్ని అన్ని విధాలా పరిరక్షిస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు తెస్తామని అన్నారు. నెల్లూరులో పొట్టి శ్రీరాములు పుట్టిన ఇంటిని ఓ మెమోరియల్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇంటికో పారిశ్రామికవేత్త నినాదాన్ని ఆరవేశులు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు, త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి భావితరాలకు ఒక స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 50 ఏళ్లు మనం చూస్తే ఒక స్వప్నం, 58 రోజుల త్యాగం. అప్పటికే చాలా రోజుల నుంచి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష. వివిధ కారణాల వల్ల మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణ ఉండే తెలుగు ప్రాంతాలు గాని, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్రాలు గాని వివిధ సమయాల్లో వివిధ పాలకుల దగ్గర ఉండిపోయే పరిస్థితి వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఆలోచించారు, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోతే 1952 అక్టోబర్ 19న మదరాసులోని బొలుసు సాంబమూర్తి గారి ఇంట్లో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. డిసెంబర్ 15న ఆయన చనిపోయిన రోజునే ఆత్మార్పణ దినోత్సవంగా డే ఆఫ్ సాక్రిఫైస్ కింద మనం చేస్తే శాశ్వతంగా గుర్తుంటుంది. రాబోయే 26 మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. అందుకే ఈ సంవత్సరం మార్చి 16 నుంచి రాబోయే సంవత్సరం మార్చి 16 వరకు జయంతి ఉత్సవాల్ని అధికారికంగా సంవత్సరం అంతా కూడా జరుపుకుంటున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ని అభినందిస్తున్నా. ఇప్పుడే మన వాళ్ళు చాలా బాగా, ఎందుకంటే మీరు చూశారు కుటుంబ సభ్యుల్ని. ఒక వ్యక్తి త్యాగం చేస్తే ఆ కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించే సంస్కారం ఉన్నటువంటి దేశం మనది. అందుకే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిచి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా త్యాగం చేస్తే
ఆ కుటుంబ సభ్యుల్ని గౌరవించుకుంటూ ముందుకు పోతే ఆ త్యాగం, ఆ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే అందరూ చెప్పారు, 58 రోజులు త్యాగం. డిసెంబర్ 15 58 అడుగుల విగ్రహం అమరావతిలో మొట్టమొదటి మెమోరియల్ పార్క్. అదే సమయంలో 58 అడుగులు ఎత్తుండే ఏకైక విగ్రహం మొట్టమొదట అమరావతిలో ప్రజా రాజధానిలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ పొట్టి శ్రీరాములకి గుర్తింపు తెచ్చిన పార్టీ, మొట్టమొదటిగా గుర్తింపు తెచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా. అందుకని నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. అది 2008లో వాళ్ళు నోటిఫై చేసి పంపించారు. ఈ రెండు కూడా ప్రధానమైన నిర్ణయాలు మనం తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఇచ్చిన హామీ తక్షణమే నెరవేర్చారు. ఈ నెల 5వ తేదీన పాఠశాలలో జరిగిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థుల కోరిక మేరకు తన సొంత నిధులతో చెప్పిన 10 రోజుల్లోపే 25 కంప్యూటర్స్ ను, దానికి తగిన విధంగా ఫర్నిచర్ ను కంప్యూటర్ ల్యాబ్ గా సుందరీకరణ చేశారు. అవసరమైన పుస్తకాలతో కూడిన ఆధునిక లైబ్రరీ, దానికి తగిన విధంగా ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాలు ప్రారంభించి మాట ఇచ్చిన 10 రోజుల్లోనే సొంత నిధులతో అమలు చేసి చూపించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యాసానాన్ని మెరుగుపరిచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చూపిన చొరవ ఆదర్శనీయమని వారు అభిప్రాయపడ్డారు. చాలా మోడల్ పోలీస్ స్టేషన్లను 2019కు ముందు తాము కట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గత జగన్ ప్రభుత్వంలో మోడల్ పోలీస్ స్టేషన్లను పట్టించుకోలేదని విమర్శించారు. తనను అరెస్టు చేసి ఇదే మోడల్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మళ్లీ మోడల్ పోలీస్ స్టేషన్లను నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త జిల్లాలో ఏర్పడిన వాటిలో కార్యాలయాలు లేవని, నిర్మాణాలు చేయాలని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళ్యాణం శ్రీనివాస్ కు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎండి రవి ప్రకాష్ సారథ్యంలో పలు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 509 కోట్ల రూపాయలతో అనేక భవనాల నిర్మాణం చేస్తామని వివరించారు. ఉమ్మడి ఏపీలో చర్లపల్లి, విశాఖపట్నం జైల్, ఆక్టోపస్, పోలీస్ అకాడమీ వంటి అనేక నిర్మాణాలు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ తరఫున జరిగాయని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అనేక మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. 179 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మాణాలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. 412 కోట్ల రూపాయలతో గ్రే హౌండ్స్ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని వివరించారు. 300 కోట్ల రూపాయలతో ఏపీ పోలీస్ అకాడమీ నిర్మాణం చేసుకోవాలని సూచించారు. నేడు పోలీస్ హౌసింగ్ చేతిలో 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రవి ప్రకాష్ల సారథ్యంలో ఈ నిర్మాణాలు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఆశీర్వాదంతో తమకు పదవులు లభించాయని చెప్పుకొచ్చారు. కళ్యాణ్ శ్రీనివాస్ తన మార్కుతో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరుడు కళ్యాణం శ్రీనివాసరావు గారు, అందరూ కేకే అంటారు. నాకు ఈ రోజు వరకు ఫుల్ నేమ్ చూస్తున్నాను అనమాట. నేను ఈరోజు అన్న కేకే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టీజియస్ కార్పొరేషన్ ఇది. దీనికి ఈ రోజు వరకు కూడా మనకి ఎండీగా ఉన్న మన రవిప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి మంచి కట్టడాలు జరగడమే కాకుండా ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్న ఏపీ స్టేట్ మన పోలీస్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ ఇది. ఈ కార్యక్రమానికి మా డీసీ ఫైర్ సర్వీసెస్ వెంకటరమణ గారు, అదేవిధంగా మిగతా అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఒక ప్రెస్టీజియస్ కార్పొరేషన్. లాస్ట్ 2014 to 19 గవర్నమెంట్, మా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్లో ఉండేటప్పుడు దగ్గర 509 కోట్ల రూపాయలతో ఆ రోజు వర్కులు నిర్వహించి
చాలా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి పోలీస్ టెక్ పవర్, పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసెస్, అదేవిధంగా ఏసీబీ బిల్డింగ్, యానిమల్ హస్బెండరీ, పుష్కరాల్ వర్క్స్, అదేవిధంగా రిసెప్షన్ సెంటర్స్, పీటీసీ వర్క్స్, ఇలాంటివన్నీ ఎన్నో మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ రోజు మన ఎదురుగా ఉన్నవి ఇక్కడికి మన గవర్నమెంట్ వచ్చిన ఈ 17 నెలల కాలంలో దగ్గర 170 కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈరోజు కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. వీటితో పాటు ఈ రోజు ఛాలెంజింగ్ ఏంటంటే అన్నకి కానీ మా రవిప్రకాష్ గారికి కానీ వీళ్ళకి కమింగ్ సూన్ గ్రేహౌండ్స్ కి సంబంధించి ఈ రోజు మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మనకి ల్యాండ్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ల్యాండ్ కూడా రెడీగా ఉంది. దానికి సంబంధించి 412 కోట్ల రూపాయలు పెట్టి ఒక గ్రేహౌండ్స్ మనం చేసుకోవాలి. ఈ రోజు వరకు మనకి ఏపీ పోలీస్ అకాడమీ లేదు. ఏపీ పోలీస్ అకాడమీకి 2014-19లో ప్రపోజల్ పెట్టిన తర్వాత 19 to 24 దాని గురించి ఎవరు పట్టించుకున్న నాదుడు లేరు. మళ్ళా తిరిగి మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పోలీస్ కంపల్సరీ అకాడమీ ఉండాలి అని చెప్పి మనకి ఏలూరు డిస్ట్రిక్ట్ లో అగిరిపల్లి దగ్గర ఒక ల్యాండ్ కూడా చూడటం జరిగింది. దానికి ఒక 300 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకొని మనం ఈ రోజు అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం రెడీగా ఉన్నాం. వాటితో పాటు ఈ రోజు ఐఆర్ బెటాలియన్స్ కూడా ఒక 200 కోట్లు, అంటే ఓవరాల్ గా టోటల్ ప్రాజెక్టులు 912 కోట్లతో పాటు ఈ రోజు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ దగ్గర 110 కోట్లు. అంటే ఈ రోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో దగ్గర 1000 కోట్ల ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా మా రవిప్రకాష్ గారు, కేకే అన్న ఇద్దరు కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన కన్హా శాంతి కేంద్రాన్ని సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, ఆధ్యాత్మికతతో పాటు యువత, మహిళా సాధికారత వంటి కీలక అంశాలను ఒకే చోట మేళవించడం అద్భుతమంటూ ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ శివార్లోని కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం నన్ను ఎంతగానో ఆకట్టుకుందంటూ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు, మహిళలకు ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేయటం, ప్రపంచ స్థాయి నాయకులకు అండగా నిలవటం, పిల్లల్లో మేధో శక్తిని పెంపొందించడం వంటివి చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షులు, హార్ట్ఫుల్నెస్ గైడ్ అయిన దార్శనికతను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సమాజ పరివర్తన కోసం కన్హా శాంతివనం చేస్తున్న కృషి భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గత జగన్ ప్రభుత్వంలో పోలీస్ గృహ నిర్మాణ సంస్థలు ఎలాంటి నిర్మాణాలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ్ శివ శ్రీనివాస్ విమర్శించారు. తాను పోలీస్ అవ్వాలని అనుకున్నా కానీ సాధ్యం కాలేదంటూ చెప్పుకొచ్చారు. నేడు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన అధినేతలకు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ హౌసింగ్ తరపున 1200 కోట్ల రూపాయల నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పదవి అంటే కుర్చీలో కూర్చోవడం కాదని, తన మార్కు పనితనం చూపిస్తానని వెల్లడించారు. హోంమంత్రి అనిత, డీసీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు అధికారులు, సిబ్బంది సహకారంతో నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తనకిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తప్పకుండా అన్ని ప్రాజెక్టులను నాణ్యతతో పూర్తి చేసి పోలీస్ గృహ నిర్మాణ సంస్థకు మరింత పేరు తీసుకొస్తానని ఆయన పేర్కొన్నారు. నేను నా చిన్ననాటి నుంచి నేను ఒక పోలీస్ అవ్వాలనే ఆశతో చాలాసార్లు ట్రై చేశాను, కానీ నేను పోలీస్ అవ్వలేకపోయాను. ఈరోజు నా అదృష్టం, నా కళ ఈ విధంగా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. గతంలో 2014 ముందు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అనేకమైన కన్స్ట్రక్షన్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ మనం తెలంగాణలో చేసుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2014 తర్వాత నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, డీజీపీ ఆఫీస్ కానీ, టెక్ పార్క్ కానీ, తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. మేడం గారు చెప్పినట్టు తర్వాత 5 years గ్యాప్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేవి జరగలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో సుమారు దగ్గర 1200 కోట్ల దాకా వర్క్స్ రెడీగా ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసి ఈ 2 years లో, నిన్న సిస్టర్ని కలిసినప్పుడు అదే అడిగాను, కుర్చీలో కూర్చోవటం కాదు, 2 సంవత్సరాలు
ఉండటం కాదు, ఈ 2 years లో కూడా మన మార్క్ అనేది చూపించాలి. పోలీస్ వ్యవస్థలో మనం ఎన్ని వర్క్ చేయగలుగుతామో చూపించాలి. నాకు మీరు సహకరించాలని చెప్పి నేను కోరాను. దానికి మేడం కూడా యాక్సెప్ట్ చేశారు. అలానే రేపు జరగబోయే ఈ వర్క్స్ అన్నిటికి కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, తర్వాత సిబ్బంది ఏదైతే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న ముఖ్యమైన సిబ్బంది ఉందో వాళ్ళందరి సహకారంతో తప్పకుండా నేను ఎటువంటి ఏ చిన్న తప్పు చేయకుండా డెఫినెట్ గా నేను అనుకుంటూ టార్గెట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరి సమక్షాన్ని కోరుకుంటున్నాను. సమిష్టి భాగస్వామ్యంతో ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేద్దామని ఏపీ ట్రాన్స్కో జేఎండి జి సూర్యసాయి, ప్రవీణ్ చంద్, ఏపీ జెన్కో ఎండి ఎస్ నాగలక్ష్మి అన్నారు. మహోద్యమంగా ఇంధన పొదుపును ముందుకు తీసుకెళ్దామని అన్నారు. ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తమ జీవనశైలి భాగం చేసుకోవాలని, సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకర పర్యావరణాన్ని భావితరాలకు బహుమతిగా అందిద్దామని అన్నారు. విద్యుత్తును ఆదా చేస్తే ఉత్పత్తి చేసినట్లేనని వారు వివరించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీని ఏపీ జెన్కో ఎండి ఎస్ నాగలక్ష్మి, ఏపీ ట్రాన్స్కో జేఎండి జి సూర్యసాయి, ప్రవీణ్ చంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తులు, పారిశ్రామిక సంస్థలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి సంస్థ ఇంధన పొదుపు దిశగా పయనించాలని, భవనాలు కూడా హరిత ప్రమాణాలను పాటించాలని కోరారు. ఇప్పటికే 1400 వరకు వాణిజ్య భవనాలు ఇంధన పొదుపు ప్రమాణాలను పాటిస్తున్నాయని అన్నారు. సేమ్ దార్శనికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని అన్నారు. నికర శూన్య ఉద్గారాలు అనేది స్వర్ణాంధ్ర విజన్లో ఒక లక్ష్యమని, దీని సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఇంధన పరిరక్షణ సామర్థ్యంలో ఏపీ వరుసగా జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంటుందంటూ వివరించారు. సమిష్టి కృషి ఇందుకు నిదర్శనమని, ఇంధనాన్ని వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్లేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఇంధన పొదుపును పాటించాలని సూచించారు. విద్యుత్తును ఆదా చేసే గృహోపకరణాలను వినియోగించడం ద్వారా 25 నుంచి 30% వరకు విద్యుత్తును ఆదా చేయొచ్చని అన్నారు. ఈరోజు ఇంధన ఆదా దినోత్సవం, విద్యుత్ ఆదా దినోత్సవంలో భాగంగా మనము ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన విద్యుత్ చాలా మార్పు చెందుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అనేది అన్ని దిక్కుల విస్తరిస్తుంది. మన రాష్ట్రంలో కూడా దాదాపుగా రెన్యూబుల్ ఎనర్జీ యొక్క వినియోగం 25% వరకు ఉంది. మనం విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తామో విద్యుత్ ఆదా కూడా అదే రీతిలో చేస్తేనే పర్యావరణం కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఉదయం వేళ అదేవిధంగా సాయంత్రం వేళ పీక్ డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దాన్ని మనం తగ్గించాలంటే ప్రతి వ్యక్తి కూడా ఒక లైట్ ఎక్కువ వాడకుండా, ఒక ఫ్యాన్ ఎక్కువ వాడకుండా ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపితే మనం దాదాపుగా కొన్ని టౌన్స్కి, కొన్ని పట్టణాలకి మొత్తం విద్యుత్ ఇవ్వగలుగుతాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ వినియోగించుకోవడమే కాదు, విద్యుత్తుని ఆదా చేయడం ద్వారా ఉత్పత్తి చేసినట్టే. మనకి ప్రతి సంవత్సరం లాగా ఈ ఇయర్ కూడా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అనే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఈ వారం అంతా కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తోనూ స్టూడెంట్స్తో అందరితో కూడా కలిసి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ ముందుగా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ర్యాలీ అనేది టేకప్ చేస్తున్నాము. అండ్ మనకి లాస్ట్ డే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీంట్లో మనకి ఇయర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా అందరికీ కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మనం పిల్లలకి కూడా ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ సేవింగ్ మీద వాళ్ళకి మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో కాంపిటీషన్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ప్రైజెస్ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ ఇయర్ కూడా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ 4th కన్సిక్యూటివ్ ఇయర్ కంటిన్యూస్గా మనం ఆ అవార్డు అనేది పొందున్నాము. ఈ అవార్డు ఏంటంటే మనకి స్టేట్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్, ఏజెన్సీస్ అందరూ కూడా కలిసి డిఫరెంట్ సెక్టర్స్, దాదాపు 7-8 సెక్టర్స్, అంటే ఇప్పుడు మున్సిపల్ రంగం కానీ, ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ,
అదర్ ఎనర్జీ ఎఫిషియన్సీ సేవింగ్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, తర్వాత మనకి బిల్డింగ్ రెగ్యులేషన్స్, ఇట్లా అన్నిట్లో కూడా ఎవరైతే ఎనర్జీ కన్జర్వేషన్ మీద ముందుకెళ్తున్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ స్కోరింగ్ చేసేసి దాన్ని రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా స్కోరింగ్ చేసి మనకి అవార్డ్ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా మనకి అవార్డు అనేది దక్కింది. ఎంపీ కేశవ్ శివనాథ్ నేతృత్వంలో డిసెంబర్ 21న విశిష్ట సేవా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఛాంబర్ ఆఫ్ రియాలిటీస్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా గౌరవ అధ్యక్షుడు అతులూరి నాగమల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారిపల్లి శరత్ తెలిపారు. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగే ఈ సేవా మహోత్సవంలో 100 మంది మార్గదర్శకులను విశిష్ట అవార్డులతో సత్కరిస్తామని చెప్పారు. గురునానక్ నగర్ లోని ఎంపీ కేశవ్ శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అతులూరి నాగమల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారిపల్లి శరత్ తదితరులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గత ఉగాది నాడు ప్రారంభించిన P4 పథకంలో భాగంగా 100 మంది మార్గదర్శకుల ద్వారా 1000 మంది బంగారు కుటుంబాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 21న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే సేవా మహోత్సవంలో మంత్రులతో పాటు సినీ నటుడు సుమన్, యాంకర్ సుమ తదితరులు పాల్గొంటారని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలకు తమ వంతుగా 100 మంది మార్గదర్శకులను సన్నద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ విశ్వనాథ్, త్రిశూల్ బసవేశ్వరరావు, రేఖారాణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు విశ్వనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో విశిష్ట సేవా మహోత్సవం, వివిధ రంగాల్లో ఎంతో కాలంగా సేవ చేస్తున్న ప్రముఖులు, చిన్నవారైనా సరే తన వంతు కార్యక్రమాన్ని సమాజం కోసం సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని మరింత సేవ చేసే విధంగా ప్రోత్సహించడానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ సేవా మహోత్సవం నిర్వహించబడుతుంది. తద్వారా వారందరినీ మోటివేట్ చేసి P4 కార్యక్రమానికి సన్నద్ధం చేసే ఒక సన్నాహ కార్యక్రమంగా కూడా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మరి 21 డిసెంబర్ 21న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా దాదాపు సుమారు 100 మంది విశిష్ట వ్యక్తులను ఎంపిక చేసి వారందరికి కూడా మరి గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి శాసనసభ్యులు, మన నగర శాసనసభ్యులు 3 మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు కూడా ఆహ్వానిస్తున్నాము. వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉగాది టైంకి మార్గదర్శులు ప్లస్ బంగారు కుటుంబాలు మినిమం ఒక 10 మంది మార్గదర్శకులు తయారు చేయాలి. ఒక మార్గదర్శి తయారవుతూ 10 మంది పేద కుటుంబాలు ఇదవుతాయని చెప్పేసి మన పథకం స్టార్ట్ చేశారు. అది ఇంకా చైతన్యవంతంగా తీసుకెళ్ళమని చెప్పి మన ఎంపీ గారు కేసినేని చిన్ని గారు చెప్పారు. ఆ చెప్పడంతో మనం ఏం చేసామంటే ఈ నెల 21వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో P4 మార్గదర్శక మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలా ఘనంగా. ఆల్రెడీ ఇప్పుడు వరకు ఉన్న మార్గదర్శకులందరికీ కూడా వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఇంకా కొత్తగా మార్గదర్శకులుగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక 100 మంది మార్గదర్శకులను తయారు చేసి తద్వారా ఒక 1000 మంది బంగారు కుటుంబాలు తయారు చేయాలని ఎంపీ గారి లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీ అందరం మా ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ భాగస్వామ్యం అవుతుంది. అలాగే విజయవాడలో మన ప్రముఖ రియల్టర్స్, బిల్డర్స్ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ వాళ్ళందరూ కూడా మార్గదర్శకులు అవడానికి ముందుకు వస్తున్నారు. సుమారుగా 100 మంది పైగానే మార్గదర్శకులను తయారు చేయాలని లక్ష్యం మాది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు సుమన్ గారు కానీ, యాంకర్ ఉదయ్ భాను గారే, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళందరూ కూడా విచ్చేసి వాళ్ళ చేతుల మీదుగా కొత్తగా తయారవుతున్న మార్గదర్శకులందరికీ కూడా అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఎంపీ గారి లక్ష్యం నెరవేరాలని, చంద్రబాబు గారి కోరిక కూడా, చంద్రబాబు గారి మార్గదర్శకులు తయారు చేయాలన్న, బంగారు కుటుంబాలు తయారు చేయాలన్న లక్ష్యం తీర్చాలని 2029 కల్లా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన జరగాలని చంద్రబాబు గారు పిలుపునిచ్చిన మేరకు మా వంతు ప్రయత్నం మా ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా గౌరవ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు గారు, మా అత్తులూరి నాగమల్లేశ్వరరావు గారు,
అండ్ నారాయణ చౌదరి గారు మన నారాయణ చౌదరి గారు, మేము మన త్రిశూల్ ఫోమ్స్ బసవేశ్వరరావు గారు, రేఖారాణి గారు, మన డాక్టర్ విశ్వనాథ్ గారు, సో అండ్ సో మన రెడ్డి గారు, మనోజ్ గారు, టోటల్గా ఇంకా చాలామంది కమిటీ సభ్యులు ఈ ప్రోగ్రాం కోసం కష్టపడుతున్నారు. అలాగే మనకి ఈ ప్రోగ్రాం కూడా చాలామంది రియల్టర్స్ మంచి అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు సహకారం అందిస్తున్నారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు చేసిన కృషి మరోలేనిది అని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు స్వర్ణ జయంతి వేడుకలను విజయవాడలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ మాజీ కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ధ్రువ్ భట్రావ్, మాజీ మంత్రి వడ్డీ సోమనాథేశ్వరరావు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో సహా పలువురు ముఖ్య అతిథులు హాజరై కేపీ రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తన ప్రియమితుడు కేపీ రావు 50 ఏళ్ల క్రీడా జీవితం ముఖ్యంగా కబడ్డీకి చేసిన సేవలను కొనియాడారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆయన భవిష్యత్తులో కూడా అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, ముఖ్యంగా మన విజయవాడ ఆంధ్రప్రదేశ్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ తాను పోటీలకు దూరంగా ఉంటున్నానని, అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. పాలకపక్షం ప్రతిపక్షం నాయకులు అందరూ కలిసిమెలిసిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటూ ఆకాంక్షించారు. సన్మానం అనంతరం కేపీ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు ఉపయోగపడతానంటూ వాగ్దానం చేశారు. 1990 నుంచి 2024 వరకు కబడ్డీ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. తన హయాంలో కబడ్డీ క్రీడాకారులకు 2000 రూపాయలు ఇస్తూ, క్లాస్ 1 ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్ ఇస్తూ, రిజర్వేషన్లు, ఫుడ్ అలవెన్స్ ఇస్తూ ఒక రాజకుమారుడు లాగా వెళ్లే విధంగా ఏర్పాటు చేశాను అని తెలిపారు. ఈ కృషికి ఆర్థికంగా మానసికంగా తోడ్పాటు అందించిన తన భార్య కృష్ణకుమారికి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చరిత్ర ఎవరో చెబితే జరిగిపోదని, ఎవరో వక్రీకరించి చెప్తే మారిపోదని, కబడ్డీని 1990లో మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ స్టేడియంలో తన నాయకత్వంలో నిర్వహించారని గుర్తు చేశారు. 35 సంవత్సరాల క్రితమే ఇందిరాగాంధీ స్టేడియం డెవలప్మెంట్ కోసం చెక్కతో స్టేడియం కట్టించిన ఘనత విజయవాడకి దక్కిందని అన్నారు. 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్ లో కబడ్డీని చేర్చడం, భారతదేశానికి ఏకైక బంగారు పథకం లభించడం వెనుక తన కృషి ఉందని అన్నారు. సన్నిహితుడు, ప్రియమిత్రుడు కేపీ రావు 50 సంవత్సరాల క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీ జీవితం, ఆడటమే కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి వారిని సన్మానించుకున్నారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని కూడా కోరుకుంటారు. వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తెలిసిన ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ కూడా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాను. మామూలుగా మనం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అది చెప్పండి. నేను రాజకీయాల్లోకి దూరంగా ఉన్నాను. ఎందుకంటే బట్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. పాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా 2 రాష్ట్రాలని బాగా ముందు తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. అవన్నీ రాజకీయ నాయకులు ప్రజలు చూసుకుంటారు. నా వరకైతే 2 రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసిమెలిసి ముందుకెళ్లాలని, దిగ్విజయంగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ భారతదేశంలో కబడ్డీని 1990లో ఫస్ట్ టైం ఇందిరాగాంధీ స్టేడియంలో నా నాయకత్వాన చేయడం జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం పెవిలియన్ లేకపోతే ఆ రోజుల్లోనే 35 సంవత్సరాల క్రితం చెక్కలతో బాదుతో స్టేడియం కట్టించినటువంటి ఘనత విజయవాడ నగరానికి ఉంది. ఆ తర్వాత 1993 సంవత్సరం ఫస్ట్ కబడ్డీ 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్లో ఇంక్లూడెడ్. ఒకే ఒక గోల్డ్ మెడల్ రిసీవ్డ్ బై ఇండియా in 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్. Again in 1994 Asian Games
Hiroshima, Kabadi was not there. Then these are the Secretary Mr. A.K. Saha requested me to conduct an international Kabadi tournament. విజయవాడలో ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ చెయ్యి, తద్వారా కబడ్డీని హిరోషిమాలో ఇంక్లూడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఇండియా గోల్డ్ మెడల్ వస్తుంది అని చెప్తే ఆనాటి ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ కబడ్డీ టోర్నమెంట్ భారతదేశంలో ఫస్ట్ టైం అధ్యక్షుడు సోమరాజ్ గారి అధ్యక్షత మన విజయవాడలో చేయడం జరిగింది. ఎంటైర్ మ్యాచెస్ అన్ని కూడా లైవ్ కవరేజ్ ఇచ్చాం. ఆ సందర్భంలో 2 విషయాలు చెప్పాలి. సోదరుడు ఈనాడు రిపోర్టర్గా పనిచేసేటువంటి సురేష్ కుమార్ ఇక్కడే ఉన్నారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి అడ్వాన్స్గా ఫ్లైట్ టికెట్స్ పంపించాలి. సోమరాజ్ గారు బాధ్యతగా స్పాన్సర్షిప్స్ అరేంజ్ చేస్తున్న ముందు 2 నెలల ముందు ఫ్లైట్ టికెట్స్ పంపించాలి అంటే అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవు. నా ఇల్లు తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకుని ఇంటర్నేషనల్ టీమ్స్ అన్నింటికి ఫ్లైట్ టికెట్స్ పంపించి ఆ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి అది ప్రారంభంగా అయితే ఆ తర్వాత సోమరాజ్ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరెవరితో మాట్లాడాలో అందరితో మాట్లాడి స్పాన్సర్షిప్ అరేంజ్ చేసి ఆ టోర్నమెంట్ సక్సెస్ చేయడం వల్ల 1994 హిరోషిమా ఏషియన్ గేమ్స్లో కబడ్డీ ఇప్పుడే ఈ దేశానికి గోల్డ్ వచ్చింది. అది గర్వంగా మన విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ చెప్పగలుగుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడి. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థులకు మాట ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విద్యార్థుల కోరిక మేరకు తన సొంత నిధులతో చెప్పిన 10 రోజుల్లోపే 25 కంప్యూటర్లు, దానికి అనుగుణంగా ఫర్నిచర్ ఏర్పాటు చేసిన జనసేనాని. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కళ్యాణం శివ శ్రీనివాస్. చాలా మోడల్ పోలీస్ స్టేషన్ ను 2019కు ముందు టీడీపీ హయాంలో కట్టామని వెల్లడించిన హోంమంత్రి బంగళపూడి అనిత. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.